ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1 వచనం నుంచి 11 వచనముల వరకు మీరు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో 40 దినములు ఉపవాసం ఉండిన తరువాత అపవాది ఏ విధంగా ఆయన్ని శోధించాడు అనేది రాయబడిందండి. 3 రకాలుగా అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడం జరుగుతుంది. అయితే ప్రతిసారి వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి ఆయన అపవాది యొక్క శోధనను జయించాడు. అపవాది యొక్క వంకర మాటలను త్రిప్పికొట్టాడు. ఆకలిగా ఉంది, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్టు ఆజ్ఞాపించు అన్నప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొక్క నోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పారు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ ఆలయ శిఖరము నుంచి కిందకి దూకు, నీకు ఎలాంటి హాని కలగకుండా ఆయన తన దూతల్ని పంపించి నేను కాపాడుతాడు అన్నప్పుడు ఇదిగో నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని రాయబడి ఉంది అని ఇంకొక మారు వాక్య ఖడ్గాన్ని ఉపయోగించారు. 3వ మారు ఈ లోక మహిమను అధికారాన్ని చూపించి నాకు సాగిలపడు, ఇవన్నీ నీకు ఇస్తాను అన్నప్పుడు నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలి, ఆయన్ని మాత్రమే సేవించాలని రాయబడింది. అపవాది నా యొద్ద నుండి వెళ్ళిపో అని చెప్పాడండి. ఏ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమున ఉపయోగించి అపవాది యొక్క వంకర మాటలను త్రిప్పికొట్టాడో అదే అధికారాన్ని నీకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. నమ్ముతారా? మరి వాక్య ఖడ్గాన్ని మీరు ఉపయోగిస్తూ ఉన్నారా? వాక్య ఖడ్గముతో మీరు ఎదుర్కొంటున్న శోధనలలో జయిస్తూ ఉన్నారా? అపవాది చెప్తున్న ప్రతి ఒక్క వంకర మాటను వాక్య ఖడ్గము ద్వారా మీరు త్రిప్పికొడుతూ ఉన్నారా? ఒక్కమారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూసినట్లయితే మీరెవరండి? దేవునికి ఆలయమై ఉన్నారు, మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వారే ఉన్నారు. నీలో నాలో ఎవరు నివసిస్తున్నారండి? యేసు నివసిస్తున్నారు. ఇదే కదా మన ప్రయాస. యేసుక్రీస్తు యొక్క సారూప్యతను పొందుకునేందుకే కదా మన ప్రయాస. మరి నీలో నాలో ఉన్న యేసు నీకు నాకు ఇవ్వబడిన సంచకరువైన పరిశుద్ధాత్మ నీ యొక్క ప్రవర్తనను బట్టి దుఃఖపడుతూ ఉందా? ఎలా అంటారా? శోధన వచ్చిన ప్రతిసారి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నప్పుడు, ఈ లోక ఆశలకు, ఈ శరీర ఆశలకు నువ్వు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నప్పుడు, అపవాది కలిగించే ప్రతి ఒక్క ఆశకు నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నప్పుడు, ఆనాడు యేసుక్రీస్తు వారు అపవాది ముందు సాగిలపడలేదండి. కానీ నువ్వు కాంప్రమైజ్ అవుతున్న ప్రతిసారి, ఏం కాదులే పర్వాలేదులే అని ఆలోచిస్తున్న ప్రతిసారి, దేవునికి లోబడకుండా నీ యొక్క శరీర ఆశలను సిలువుకు కొట్టకుండా ఆ శరీర ఆశలను నెరవేరుస్తున్న ప్రతిసారి ఇండైరెక్ట్ గా అపవాది ముందు నీలో ఉన్న యేసు సాగిలపడేటట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా. దేవుడికి బాధ ఉంటుందా? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచడం లేదా? కీర్తనలకు రాసిన కీర్తనలు 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూసినట్లయితే, నరులరా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు అని రాయబడిందండి. మన ప్రయాసంతా కూడా అబద్ధమైన వాటి యందు, వ్యర్థమైన వాటి యందు మాత్రమే ఉంచుతున్నాం. అందువలనే మనము ప్రతిసారి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం. ప్రతిసారి కాంప్రమైజ్ అయిపోతూ, వ్యర్థమైన వాటిని నెరవేరుస్తూ, అబద్ధమైన వాటి వెనకాల పడుతూ, వాటిని ప్రేమిస్తూ, నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావని ఎరుగుతున్నావా? అయ్యో, ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఏ యొక్క అపవాదినైతే వాక్య ఖడ్గముతో జయించారో, సాగిల పడకుండా ఆయన ఆ అధికారాన్ని ఉపయోగించి నీకు సాదృశ్యంగా నిలిచారో, ఈ దినాన నువ్వు అలా చేస్తూ ఉన్నావా? చేయడం లేదే. మనస్సు కలిగిన వారు, ఆత్మానుసారంగా నివసిస్తున్న వారు శరీర కార్యాలను నెరవేర్చరు అని రోమా పత్రికలో రాయబడింది. అదే రోమిలకు రాసిన పత్రికలో దేవుని ఆత్మ లేని వారు దేవుని వారు కారు. పరిశుద్ధాత్మని దేవుడు నీకు నాకు సంచకరువుగా ఇచ్చి ఉన్నాడండి. ఆయన మిమ్మల్ని
ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మీకు జ్ఞాపకములకు తీసుకుని వస్తాడు. ఆయన మీ తరపున విజ్ఞాపన చేస్తాడు. మరి మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ ఉన్నట్లయితే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి అని వాక్యం చెప్తూ ఉంది. లోబడడం అంటే విధేయత కలిగి ఉండడం. ఈ విధేయత ప్రతి ఒక్క క్రైస్తవునికి అవసరమై ఉన్నదండి. ఎప్పుడైతే నీకు విధేయత ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయతని కలిగి ప్రార్థించడము, వాక్యాన్ని చదవడము, వాక్యానుసారంగా జీవించడంలో ఉంటావు, అటువంటి సమయంలో నువ్వు దేవునికి లోబడిన వాడు. నువ్వు దేవునికి లోబడిన వాడివైతే నువ్వు అపవాదిని వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించగలుగుతావు అని గమనించాలి. దయచేసి ఒక్కమారు మీ యొక్క ప్రవర్తనని ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పటి వరకు మీరు కాంప్రమైజ్ అవుతూ ఉన్నారా? ఇక ముందు కాంప్రమైజ్ అవ్వకండి. దేవునిలో బలముగా నిలబడండి. దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.